ఎన్నో వేల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టు, అదృష్టానికి తగ్గట్టు కొంతమందికి మాత్రం అవకాశాలు వస్తాయి. ప్రతి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుదామంటే ఉండదు. వాళ్ళకి వాళ్ళు నిరూపించుకోవాలి. పెద్ద హీరోయిన్ అయిపోవాలంటే వాళ్ళు సొంతంగా సినిమాలు తీసుకోవాలి తప్పితే మాకు హీరో ఛాన్స్ ఇవ్వండి, నాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వండి అంటే ఇక్కడ అవకాశాలు అలా ఇవ్వడం జరగదు. ఇక్కడ నిన్న జరిగిన విషయం మనస్తాపానికి చాలా చెందాం. ఇదేంటి ఇన్ని మంచి పనులు జరుగుతున్న మధ్యలో ఇలా జరుగుతుంది ఏంటి అనుకున్నాం. ఎవరైనా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరెత్తినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడినా సహించేది లేదు. ఎందుకంటే ఈ కమిటీ ఎన్నో మంచి పనులు చేస్తుంది. మీరు రాయి సిరితే మేము దాన్ని తిప్పి మీ మీద ఇసరకపోవచ్చేమో, కానీ నిజాలు చెప్పే బాధ్యత మాత్రం మా కమిటీకి ఉంది. మేము అప్లికేషన్ ఇచ్చాము అంటే మీకు మెంబర్షిప్ ఇస్తామని ఎంత అన్యాయంగా అబద్ధాలు ఆడుతున్నారంటే, నిన్న ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఆ శ్రీరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయికి పబ్లిసిటీ కోసమే. నాకు ఇంతకాలం నాకు సానుభూతి ఉంది. అమ్మాయి నా దగ్గర కూడా వచ్చి కలిసింది. నేను ఉన్నానమ్మా, మీకు ఏం కావాల్సిందో చెప్పండి అంటం జరిగింది. ఇంతకుముందు కూడా ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్కి జరిగింది అనుకోండి, మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక డైరెక్షన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైనా అన్నా అనుకోండి, సపోజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇవ్వండి. ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రాబ్లం బట్టి ప్రొడ్యూసర్ ఇన్ని ఉన్నాయి. ఇవి కాకుండా మీరు సోషల్ మీడియాకి ఎక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ చీప్ పబ్లిసిటీ కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాంటి వ్యక్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంకరేజ్ చేయదు. ఈ అమ్మాయికి కార్డు ఇవ్వటం అన్నది జరగదు. అంతేకాదు మా 900 మంది సభ్యులు ఈ అమ్మాయితో యాక్ట్ చేయరు. తేజ గారు కూడా మాట్లాడటం జరిగింది. నేనే తేజ గారిని రిక్వెస్ట్ చేశాను. అలాగే గౌడ్ గారు కూడా సినిమా ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు అమ్మాయికి 50,000. ఆ అమ్మాయికి నిజంగా సినిమా మీద ప్రేమ, సినిమాలో చేయాలనుకుంటే ఈయన అడ్వాన్స్ ఇచ్చారు, ఈయన సినిమాలు బుక్ చేసుకున్నారు. తేజ గారు లాంటి గొప్ప డైరెక్టర్ 2 సినిమాలు ఇచ్చారు, అవి చేసుకోవచ్చుగా. అవి చేసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం ఇంకా అత్తమాటు ఛానల్స్లో కనిపిస్తున్నాను కదా అని బట్టలు ఇప్పుకు తిరిగితే మేము మెంబర్షిప్ ఇచ్చేస్తే చాలామంది తిరుగుతారు బట్టలు ఇప్పుకొని. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మేము ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్నో కష్టాలు ఓర్చుకుని మేము పనులు చేస్తూనే పోతున్నాం. ఒక సండే లేదు, ఒక నైట్ లేదు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తాం, నైట్ 10 o'clock వరకు ఆఫీస్ నడుపుతున్నాం. ప్రతి చిన్న కంప్లైంట్ వస్తే ఒక అమ్మాయి వచ్చి మన కంప్లైంట్ ఇచ్చింది. ఆ వ్యక్తిని పిలిపించాను, 24 hours పిలిపించి అమ్మాయి కాళ్ళు పట్టించి పంపించాను నేను. అతను తప్పు చేశాడండి. ఇవన్నీ మేము బయట చెప్పుకుంటామా? చెప్పుకోంగా. ఇలాంటి వ్యక్తికి కార్డు ఇచ్చిన పొద్దు ఎంకరేజ్ చేస్తే చాలామంది వస్తారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఎందుకు పెట్టామంటే, ఇలా నడివీధిలో అమ్మాయి బట్టలు ఇప్పుకు తిరిగి ఇలా నాకు మూవీ ఆర్టిస్ట్ కార్డు ఇవ్వట్లేదు అంటే ఇది నిజం కాదు. అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు దయచేసి. ఇలా చేస్తే కార్డు ఇస్తారనుకుంటున్నారేమో. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి అసోసియేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మేము ఫాలో అవ్వాలి. ఈరోజు నేను ఉన్నాను ప్రెసిడెంట్గా, రేపు ఇంకొకరు వస్తారు. ఇలాంటి వాళ్ళని తీసుకుని అసోసియేషన్లో పెడితే నెక్స్ట్ వచ్చి వాళ్ళు తట్టుకుంటారా వీళ్ళని? మాకు స్త్రీలు అంటే చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. ఇగో మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, స్త్రీలే వాళ్ళు కూడా. వాళ్ళు తెలుసు అసోసియేషన్ వాల్యూస్ ఏంటో వాళ్ళకి తెలుసు. కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. మేము ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పి టీవీ ఛానల్స్కి వెళ్ళిపోయి దయించి నా సోదరులారా, ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. దీనివల్ల టీవీలు చూసే ప్రేక్షకులు కూడా తగ్గిపోతున్నారు. పిల్లలు ఉంటున్నారు, వాళ్ళ బూతులు, మా అమ్మాయి బూతులు మాట్లాడుతుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామనిపిస్తుంది. మాట్లాడితే తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది అమ్మాయి. ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ, ఎంత అద్భుతంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఎంత అద్భుతంగా ఉంది. మాకు ఆల్ సపోర్ట్ వీల్ సపోర్ట్ అని రాంగ్ ట్రాక్లో పెట్టొద్దు దయచేసి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయి ప్రవర్తన వల్ల మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయితో మా 900 మంది ఎవరు యాక్ట్ చేయడం జరగదు. ఒకవేళ ఎవరైనా యాక్ట్ చేస్తే వన్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.